హాయ్ హలో అండి, ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలనుకుంటున్నాను. ఇవాళ మనం చేయబోయే రెసిపీ సింపుల్ అండ్ ఈజీగా లంచ్ బాక్స్ రెసిపీ దొండకాయ రైస్ అండి. ముందుగా కావాల్సింది మనకి సన్నగా తరిగిన దొండకాయలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అలాగే మినప్పప్పు అండి. ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి అందులో మనము కొంచెం ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అలాగే మినప్పప్పు, కావాలంటే శనగపప్పు వేసుకోండి, నేను వేయట్లేదు. అలాగే జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, కావాలంటే కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకోండి. నా దగ్గర లేదు, నేను వేయట్లేదు. సింపుల్గా ఈజీగా మార్నింగ్ ఎట్లాగో రైస్ మనం కుక్ చేస్తాం కానీ లంచ్ బాక్స్లోకి, అప్పుడు దొండకాయతో ఈ విధంగా రైస్ చేస్తే ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్గా అయిపోతుందండి. ఇందులో జీలకర్ర, ఆవాలు వేసాను. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన దొండకాయలు ఖచ్చితంగా మనం సన్నగా తరగాలండి, ఎందుకంటే తొందరగా కుక్ అవుతాయి కాబట్టి. ఇప్పుడు మనము ఇందులో పసుపు యాడ్ చేస్తున్నామండి, అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాము. ఇది కారం అయితే యాడ్ చేయట్లేదండి, మా పాప కారం తినదు కాబట్టి మీకు కావాలంటే మీరు కొంచెం యాడ్ చేసుకోండి, నేను వేయట్లేదు. తనకి లంచ్ బాక్స్లోకి చేస్తున్నానండి. ఈ విధంగా ఫ్రై చేసి కరివేపాకు ఇప్పుడు యాడ్ చేశానండి. నేను మంచిగా ఫ్రై అవ్వాలండి. కొంచెం వెల్లుల్లిపాయ దంచి వేసానండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఫ్రై అయ్యాక ఇందులో మనం ఆల్రెడీ కుక్ చేసిన రైస్ ఉంటుందిగా, వేడి రైస్, వేడన్నం అందులో వేసి కలిపేస్తే మనకి సింపుల్గా ఈజీగా దొండకాయ రైస్ అయితే అయిపోతుందండి లంచ్ బాక్స్లోకి. దీంట్లో కొంచెం మనం పైనుంచి కొత్తిమీర, కొంచెం గరం మసాలా వేసుకొని చల్లారాక కొంచెం నిమ్మకాయ వేసుకుంటే సూపర్ టేస్టీ అండ్ హెల్తీ లంచ్ బాక్స్ రెడీ అండి. సింపుల్గా ఉంటుందని మా పాపకు మాత్రం చాలా ఇష్టం. వీక్లీ వన్స్ ఖచ్చితంగా నేను చేస్తానండి ఈ విధంగా దొండకాయ రైస్. చాలా బాగా వచ్చిందండి రైస్ కూడా. అలాగే ఇంకో రెసిపీ కూడా చేద్దామండి, దొండకాయ ఎర్రపప్పుని మనం ముందుగా నానబెట్టుకోవాలండి. ఈ విధంగా ఎర్రపప్పు నానాక దొండకాయలని పొడుగుగా మనం సన్నగా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా పొడుగుగా కట్ చేసుకోవాలి, ఎందుకంటే పప్పు మెత్తగా ఉడికిపోతుంది కదా. అలాగే 2 టమాటోస్, ఒక పెద్ద సైజ్ ఆనియన్ అండి కట్ చేసి పెట్టుకున్నాను. అదే ప్యాన్లో మనం ఆయిల్ వేసుకొని ఆయిల్ ఎక్కాక ఇందులో మనము సేమ్ మళ్ళీ జీలకర్ర ఆవాలు, ఉల్లిపాయ, కరివేపాకు వేసుకోవాలి. ఇందులో నేను పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఏం వేయట్లేదండి, ఓన్లీ కారమే వేస్తున్నాను. మీకు కావాలంటే ఇందులో పచ్చిమిర్చి వేసుకోవచ్చు, మెంతికూర వేసుకోవచ్చు అండి, నేను వేయట్లేదు. ఇప్పుడు ఈ విధంగా వీటిని కొంచెం ఫ్రై అవ్వనిస్తామండి. ఫ్రై అయ్యాక ఇందులో మనం ఉప్పు, పసుపు యాడ్ చేసుకొని ఇందులో ఎర్రపప్పు కూడా ఇప్పుడే యాడ్ చేస్తున్నానండి. ఉల్లిపాయలతో పాటు అది కూడా ఫ్రై అయిపోతుంది. అలాగే దొండకాయలు కూడా యాడ్ చేస్తున్నాను. సిమ్లో మనం కొద్దిసేపు ఫ్రై చేద్దామండి, వీటిని అన్నిటినీ బాగా ఫ్రై చేయాలి. 2 రెసిపీస్ ఒకేసారి చేస్తున్నానండి, ఎందుకంటే దొండకాయలు ఉన్నాయి కాబట్టి, అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. సింపుల్ అండ్ ఈజీగా. ఎప్పుడైనా సరే దొండకాయలు అనగానే మనం శనగపప్పుతో కానీ పెసరపప్పుతో కానీ చేస్తాము. ఇలా ఎర్రపప్పుతో చేస్తే ఇంకా బాగుంటుందండి, చాలా బాగుంది టేస్ట్ మాత్రం. చపాతీలోకి అయితే ఇంకా బాగుంటుంది రైస్లో కంటే ఇది. ఇప్పుడు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి, సిమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై బాగా అయిన తర్వాత చూడండి, సిమ్లో పెట్టి ఫ్రై చేస్తున్నాను. చూడండి అవుతుంది, మధ్య మధ్యలో కలుపుతూ. ఇప్పుడు ఇందులో ఉప్పు, పసుపు యాడ్ చేస్తున్నానండి. ఒకేసారి ఉప్పు, పసుపు యాడ్ చేసానండి, ఇంకా మంచిగా ఫ్రై అయిపోతాయి. తీసేసి చిన్న మంటలో మనం ఇంకా ఫ్రై అవ్వనిద్దామండి. ఎర్లీ మార్నింగ్ మనకు హడావిడి అవుతుంది కదా, కర్రీ చేయడానికి టైం ఉండదు కాబట్టి రైస్ చేసి బాక్స్ పెట్టేయచ్చు, తర్వాత కర్రీ చేసుకోవచ్చు అండి. ఇలా ఈ విధంగా నేను 1/2 kg తీసుకున్నానండి, రెండింటికి కలిపి దొండకాయలు. కారం కూడా యాడ్ చేస్తున్నానండి, కారం ఒక 3 స్పూన్స్ వేసానండి, ఎందుకంటే 2 టమాటోలు, ఒక పెద్ద ఉల్లిపాయ వేస్తున్నాను కదండి, తీయగా అవ్వద్దు కాబట్టి కారం కొంచెం ఎక్కువ వేస్తున్నాను. అలాగే వాటర్ కూడా యాడ్ చేసుకుంటాం కదా మనము. ఇప్పుడు దీన్ని కలిపేసి వాటర్ చూడండి, ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసి మూత పెట్టి, మూత పైన కూడా వాటర్ పోసి పెట్టానండి. దొండకాయలు ఉడకాలి కదా మనకి, అందుకనే చిన్న మంటలో ఉడికిస్తున్నానండి. చాలా బాగుంటుందండి రెసిపీ, మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి, డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుంది. ఈ విధంగా చేసి మూత పెట్టేసేయాలి, మూత పైన కూడా వాటర్ వేసేసేయాలి, ఆవిరికి అదనేది ఉడికిపోతుంది. ఇక చూడండి, చిన్న మంటలో ఇంకా ఉడుకుతుంది. కొంచెం కలిపేసి ఇప్పుడు ఇందులో మనము కొంచెం కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకోండి. ఇప్పుడు నా దగ్గర లేదు, నేను వేయట్లేదు. చూడండి ఉడుకుతుంది. ఇప్పుడు ఇంకా కొంచెం దొండకాయ ఉడకాల్సి ఉంది, అందుకే మళ్ళీ కొద్దిసేపు కలిపి మళ్ళీ మూత పెట్టేస్తున్నాను. ఇంకా ఉడకలేదు దొండకాయ కాబట్టి, మళ్ళీ తర్వాత కొద్దిసేపు 5 minutes తర్వాత మళ్ళీ మూత తీసి ఇందులో లాస్ట్లో కొబ్బరి పొడి, అలాగే ధనియాల పొడి వేస్తున్నాను, లేదా గరం మసాలా వేసుకోండి. కొబ్బరి పొడి అనేది ఇందులో టేస్ట్ బాగుంటుందండి, చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. చపాతీలోకి అయితే కర్రీ చాలా బాగుంటుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.